మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు బంధువులలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఏకకాలంలో 3 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టింది ఈడీ. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు బంధువులలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏకకాలంలో 3 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఏకకాలంలో 3 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ యోగానంద్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు అందించడానికి. యోగానంద్, ఈ ప్రస్తుతానికి ఈడీ సోదాల్లో ఏమైనా విషయాలు బయటపడ్డాయా? ఈడీ అధికారులు ఏమైనా బయటకు వచ్చి ప్రకటన చేయడం లాంటిది ఏమైనా చేశారా? ఎన్ని గంటల వరకు కూడా ఇది జరగచ్చు? రమణ బాబు, ఉదయం 8 గంటల ప్రాంతం నుండే ఈడీ సోదాలు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు అటు గూడెం మహిపాల్ రెడ్డి, అదేవిధంగా గూడెం తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో పాటు మరొకరి ఇంట్లో కూడా ఈడీ సోదాలు 3 చోట్ల ఈడీ సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు అయితే ఎలాంటి దీనికి సంబంధించి ఈడీ అధికారులు కానీ ఎలాంటి ధృవీకరించలేదు. బయట కుటుంబ సభ్యులు కూడా ఎవరు అందుబాటులోకి రావట్లేదు. లోపల అందరు కూడా ఇంటి లోపలనే ఉన్నారు. బయట కూడా కార్యకర్తల సందోహం కూడా ఈ మాత్రం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే మొన్న బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి వాళ్ళ తమ్ముడు మధుసూదన్ రెడ్డికి సంబంధించిన అక్రమ మైనింగ్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మెదక్ జిల్లాలో ప్రత్యేకంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డీఓ, కలెక్టర్, అదేవిధంగా డిఎస్పీ నేతృత్వం ఈడీ మైనింగ్, ఇరిగేషన్ అధికారుల శాఖలతో సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ ప్రధాన ఉద్దేశం గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గూడెం మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి చేసిన మైనింగ్ అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ దాదాపు నెలకు పైగా విచారణ చేసింది. ఎక్కడైతే లక్డారం ఏరియాలో మైనింగ్ పాల్పడుతున్నారో ఆ మైనింగ్ కు సంబంధించి అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. ప్రభుత్వ నిబంధనలకు పాతరబెట్టి పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేపట్టారు. ఈ అక్రమ మైనింగ్ లో 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని మహిపాల్ రెడ్డి సోదరులు కొల్లగొట్టారనేది అధికారుల టాస్క్ ఫోర్స్ ఆ నివేదికలో సిద్ధం చేశారు. నివేదిక కూడా వచ్చింది. ఈ నివేదికను అనుసరించి గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి పైన కూడా ఆ కేసు నమోదు చేయడం జరిగింది. అరెస్ట్ కూడా చేశారు. ఒక 15 రోజుల పాటు జైలుకు కూడా మధుసూదన్ రెడ్డికి పంపించడం జరిగింది. ఓవరాల్ గా ఇదే కేసులో మొత్తం మీద అక్రమాలు నిగ్గు తేల్చి 380 కోట్లకు పైగా ఫైన్ లో సైతం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 380 కోట్లు ఈ జరిమానాను మహిపాల్ రెడ్డి కట్టాలని చెప్పేసి అధికారులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఉంటున్న నేపథ్యంలో ఈ రోజు ఈడీ దాడులు కూడా ప్రత్యేకంగా హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఈడీ కూడా ఈ రోజు సోదాల్లో కూడా ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున దాదాపు అధికారికంగా 370 కోట్ల ఫైన్ వేసినప్పటికీ అనధికారికంగా చాలా వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గాల్లో మహిపాల్ రెడ్డి బంధువర్గము మహిపాల్ రెడ్డి సంపాదించారనేది ఓవరాల్ గా ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇంత పెద్ద మొత్తం డబ్బులు ఉన్నప్పుడు, వేల కోట్ల డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనీ లాండరింగ్ సంబంధించి కూడా ఉండొచ్చు. ఇంత సంపాదించిన డబ్బు ఏ రూపంలో వెళ్ళింది? టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఎన్నికల సందర్భంలో అటు ఏదైతే హుజూర్ నగర్ కానీ అదే విధంగా చాలా ఎన్నికల్లో కూడా మహిపాల్ రెడ్డి డబ్బులు కేటాయించాడు. చాలా పెద్ద ఎత్తున డబ్బులు అక్కడ పంపించాడు, పార్టీకి ఫండ్ గా పంపించాడని అప్పట్లో ఆరోపించారు ప్రత్యర్థులు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మేర ఇంత అక్రమ ఆస్తులకు సంబంధించి ఎక్కడెక్కడ ఈ లావాదేవీలు జరిగాయి, ఎక్కడెక్కడ అక్రమ ఆస్తులు పోగు చేశారు, ఎంత మేర అక్రమ మైనింగ్ జరిగింది, అక్రమ మైనింగ్ చేసిన సంబంధించిన వివరాలతో పాటు మొత్తం వివరాలను ఈ రోజైతే ఈడీ ప్రాథమికంగా విచారణ చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం కూడా ఈడీ అధికారులు బయటకు వచ్చి ఒక విషయం తెలిస్తే వెల్లడిస్తే తప్ప ఏ మేర విచారణ చేశాడు,
ఏ అంశాల్లో యోగానంద్ ముఖ్యంగా మనకు తెలిసే అవకాశం లేదు. ముఖ్యంగా పార్టీ మార్పు అంశం కూడా ఈడీ దాడులకు ప్రధాన కారణం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒక పొలిటికల్ గా కూడా ఇది ఒక ఈడీ దాడి అనేది ఒక దానిగా చూడొచ్చు. రాజకీయ ప్రత్యర్థులు చూస్తున్న గతంలోనే మైపాల్ రెడ్డి ఇక్కడ ఉన్న ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేరుతాడు అనేది టాపిక్ వచ్చింది. చాలా వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా ఈ వారం 10-15 రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి కాంగ్రెస్ లో చేరుతారని వచ్చింది. ప్రధానంగా మైపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతారనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే ఈడీ దాడులు జరగడం అనేది ఒక రకంగా రాజకీయంగా ఆసక్తి నెలకొనే పరిణామంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ లో చేరుతారన్న సందర్భంలోనే ఒక రకంగా ఒక థ్రెట్ గా కూడా ఇది భావిస్తుండొచ్చు. ఈ థ్రెట్ నేపథ్యంలోనే మైపాల్ రెడ్డిని ఇది దాడులు జరిగాయనే విషయం కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి, అటు రాజకీయ ప్రత్యర్థులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రమణబాబు, ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మైపాల్ రెడ్డి పైన ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైన డైరెక్ట్ గా ఈడీ దాడులు చేయడం అనేది పెద్ద ఎత్తున సంచలనం అయితే కలిగిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ యోగానంద్.